హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అమ్మ పండగకి ఇక్కడికొచ్చిన నుంచి ఇక్కడే ఉంది కదా! సో, అమ్మని కూడా వదిలిపెట్టి మాకు అక్కడ కొంచెం పనుందనమాట. అది చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలి. మా సైడు పామాయిల్ తోటలు చాలా ఎక్కువ. చూసారు కదా! కానీ వ్యూ మాత్రము చాలా బావుంటుంది. నాకు తెలిసి ఫోటోషూట్‌కి నేను మహాలక్ష్మి వాళ్ళని వైజాగ్ పంపించాం గానీ, ఇక్కడే తీపించుంటే చాలా చక్కగా వచ్చేవి. ఎందుకంటే వాళ్ళు అక్కడ తీసిందంత ఏమీ లేదనమాట. ఇక్కడే దీంతో పాటు ఇలాంటి లొకేషన్స్ చాలానే ఉన్నాయండి. నెక్స్ట్ రీసెంట్‌గా ఒకటి హైవే కట్టారనమాట. సో, హైవే దగ్గర కూడా ఫోటోషూట్ అయితే చాలామంది తీసుకుంటున్నారు. నెక్స్ట్ మొన్న పెట్టిన వాటర్ ఫాల్ కాడ కూడా లొకేషన్ బావుంటుంది. నెక్స్ట్ డ్యాము రిజర్వాయర్ ఉందనమాట. అది దాని పక్కనే శివాలయము. సో, చాలా లొకేషన్స్ ఉండి నేను ఒక్క బీచ్ కోసమే వాళ్ళనైతే వైజాగ్ అయితే పంపించాం మేము. మహాలక్ష్మి వాళ్ళ ఫోటోషూట్ వీడియోస్ ఏవి కూడా ఇప్పటికి ఇంకా రాలేదు. సో, అవి ఎందుకు లేట్ అయ్యాయనేది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తానులెండి. నెక్స్ట్ టైం ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన కాసేపటికైతే మా మామయ్య, అలానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వాళ్ళనైతే పలకరించాయి. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. నేను ఇంటికి వచ్చేసరికి అమ్మేమో చింతపండు అయితే తీసి పెట్టింది నా కోసం. ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడి నుంచే చింతపండు తీసుకువెళ్తాను. అమ్మ చింతపండు కొని పిక్క తీసి ఎండబెట్టి రెడీ చేసి ఉంచిద్దనమాట. 10 కేజీలు తీసుకునిద్ది. అందులో నేను కొంచెం తీసుకెళ్ళి మిగతాది అమ్మకే వదిలేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే రసం పెట్టుకుంటారో మాకు అక్కడ అదేమి ఉండదు. నెక్స్ట్ శనగలు తీసుకుందంట ఊర్లోకొస్తే బఠానీలు. తీసుకెళ్తావేమో అని చెప్పి అడిగింది. ఇంకా ఇప్పటికే లగేజ్ ఎక్కువైపోయిందని బావ తిడుతున్నాడు. వద్దులే అని అయితే చెప్పేశాను. ఇటు సైడు అమ్మ వాళ్ళ సైడు బండ్ల మీద తీసుకొచ్చి ఏమైనా సరే పప్పు దినుసులు కేజీ 100 లెక్కనైతే అమ్ముతారు. అది కందిపప్పు కానివ్వండి, మినపప్పు కానివ్వండి, వేరుశెనగ పప్పులు కానివ్వండి, ఏవైనా సరే కేజీ 100 కాడికైతే అమ్ముతారు. సో, అలా వస్తే తీసుకుందంట. ఇంకా అమ్మ అయితే ఇక్కడ గ్యాస్ అయిపోయింది అమ్మది. గ్యాస్ అయిపోతేనేమో కట్టెల పొయ్యి అయితే వెలిగించింది. మాకు ఇక్కడ వానొచ్చినా సరే ఇబ్బంది ఉండదు. కట్టెల పొయ్యిలు మాత్రము ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇలానే ఉండిద్ది. నేను గానీ, చెల్లి గానీ ఉంటే మాత్రము ఇల్లు నీట్‌గా సర్దుకుంటాము. ఇంకా అమ్మ ఉంటే మాత్రం ఇలాగే ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ మా వారేమో అమ్మకి గ్యాస్ బుక్ చేయడానికి సెల్‌లో బ్యాలెన్స్ అయితే వేస్తున్నారు. అమ్మకి పాత ఫోన్ పోయింది. మళ్ళీ ఇదొక కొత్త ఫోన్ అనమాట. ఇది మహాలక్ష్మి ఇచ్చింది. కాకపోతే సరిగ్గా ఛార్జింగ్ కాయట్లేదంట. సో, మళ్ళీ ఇంకో ఫోన్ అయితే తీసుకోవాలి అమ్మకి. మహాలక్ష్మికి తెలీదంట. ఛార్జింగ్ ఉండిద్ది కదా అని చెప్పి ఇచ్చింది. తీరా అదేమో ఛార్జింగ్ కాయట్లేదు. ఇంకా ఇంకో ఫోన్ తీసుకుందాంలే అక్క అని అయితే అంది. నెక్స్ట్ టైం ఇక్కడ గ్యాస్ అయితే ఇంకా బయట విప్పదీసి పెట్టేనైనానైతే మా అమ్మ చెప్తే మా వారేమో పెట్టేస్తున్నారు. సో, పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే అమ్మకి చెప్పేసి ఇంకా ఈ వీధిలో వాళ్ళంతా కూడా వచ్చేసరికి బాగా పలకరించారు. సో, వాళ్ళందరికీ కూడా చెప్పి రిటర్న్ అయితే అయిపోయాము. నేను హైవే అని చెప్పాను కదా! ఇదేనండి. చాలా పెద్దగా అయితే కట్టారు. డేలో అయితే కొంచెం బాగా కనిపించేది. ఇది పాచిపెంట. నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని పండగ అయింది చూడండి. సేమ్ అలాంటి పండగ ఇక్కడ నూకాలమ్మ తల్లి పండుగ. ఇక్కడ కూడా సేమ్ లైట్ సెట్టింగ్‌లు గాని, సో, ఆ రోజే ముందు రోజు నుంచి స్టార్టింగ్ అనమాట పండుగ. అందుకే ఇంత డెకరేషన్ తోటి భలే ఉంది. మేము గాని ఆ రోజు అంటే కరెక్ట్‌గా పండుగ రోజే మేము రిటర్న్ అయిపోయాము. అంటే బయలుదేరిపోయాము. లేదంటే మాత్రము చక్కగా ఇదిగో ఇది చాలా గేమ్స్ అయితే పెట్టారు. గుడి అదేనండి. ఇక్కడే చాలా గేమ్స్ అయితే పెట్టారు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కంటే ఇది పెద్ద ఊరు కాబట్టి కొంచెం మంచిగా అన్నీ కూడా పెట్టారు. ఉండుంటే మాత్రము ఖచ్చితంగా వచ్చేవాళ్ళమే. సో, మిస్ అయిపోయాము. నెక్స్ట్ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి అన్నమయి తినేసి నిద్రపోయే ముందైతే లగేజ్ అయితే సర్దుకున్నాను. తీరా సర్దుకున్న తర్వాత ఇదిగో జిప్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు మహాలక్ష్మి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇంకా మహాలక్ష్మిని మొత్తం కూడా సర్దేసింది. వచ్చేటప్పుడేమో ఈ బ్యాగ్ ఒకటి బకెట్‌తో పూలు అండ్ మా వారేమో బ్యాక్ సైడ్ తగిలించుకునే మామూలుగా కాలేజ్ బ్యాగ్ లాంటిది ఒకటి 3 తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు నేనేం చెప్పానంటే బకెట్‌తో పూలంటే బకెట్ ఎలాగో అక్కడే ఉండిపోయిద్ది కదా! వచ్చేటప్పుడు నువ్వు బ్యాగ్ తగిలించుకునే బ్యాగు, ఈ లగేజ్ బ్యాగ్ ఈ రెండే ఉంటాయి. ఇంక అంతకు మించి లగేజే ఉండదని చెప్పాను. తీరా బయలుదేరే టైంకేమో అయి కాస్త 3 బ్యాగులయినాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాగ్ ఒకటి మొత్తం 4. ఈ ఇద్దరు చిన్న పిల్లలు కూడా నాకు తెలిసి లగేజే. ఎందుకంటే వాళ్ళని కూడా ఎక్కడికక్కడ ఎత్తుకొని తీసుకెళ్ళడమే. సో, ఇదొచ్చి నెక్స్ట్ డే మేము బయలుదేరిన రోజండి. అయితే కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయాము. టైం అయితే 6 గంటలు అలా అయితే అవుతుంది. నేనైతే ఆ రోజు 4:30కే లేచాను. లేచి పులిహోర అయి చేసుకొని, సో, పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యాననమాట. ఇంక మార్నింగ్ కదా! సో, నైటే అందరికీ చెప్పేసాను వెళ్తాను అని. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలకే వెళ్ళిపోతాను అనుకున్నాను. మామూలుగా అయితే ట్రైన్‌కి ప్లాన్ చేసుకున్నాము. బొబ్బిలిలో ట్రైన్ ఎక్కి వైజాగ్‌లో దిగి మళ్ళీ అక్కడి నుంచి జూకొచ్చేటట్టు అంటే పిల్లలకి వైజాగ్‌లో జూ చూపిద్దామని అయితే కోరుకుంది. నాకు తెలిసయితే నేను ఇంకో 1 ఇయర్ అయితే రాను. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు జర్నీ చేశాను కాబట్టి ఈసారి 1 ఇయర్‌కే మళ్ళీ వచ్చేది.
సో అందుకని ఈసారి ఎలా అయినా సరే పిల్లలకి చూపించి తీసుకెళ్ళాలని అయితే అనుకున్నాము. కేవలం జూ చూడాలని చెప్పే మేము ఉదయం బయలుదేరాము. లేదంటే మేము ఎప్పుడు కూడా మధ్యాహ్నం 3, 4 ఆ టైం అప్పుడైతే బయలుదేరి బొబ్బిలి వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ జూ చూడాలి కదా! సో అందుకు 10 గంటలకల్లా వైజాగ్‌లో ఉండాలని చెప్పి ఇంకా అప్పుడు టైం అయితే 5:07 అలాగైతే అయ్యిందండి. ఇంక నేనేమో అక్కడున్న మా వాళ్ళందరికీ కూడా తెల్లవారి 6 గంటలకే మేము వెళ్ళిపోతామని అయితే చెప్పాను. సో అందుకే వీళ్ళైతే కొంచెం తొందరగా 6 గంటలకే వచ్చేసారు. ఇంకా వీళ్ళొచ్చేసరికి మేము రెడీ అవుతున్నాము. అంటే బస్‌కు అనుకున్నాం కదా! అదే ట్రైన్‌కైతే వెళ్ళిపోయేవాళ్ళమే. బస్ కాబట్టి కొంచెం నిదానంగా బయలుదేరాము. నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చి మొన్న మీషోలో తీసుకున్నాను కదండీ! ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. నాకైతే మాత్రం చాలా నచ్చింది. అండ్ మంచి కంఫర్టబుల్‌గా ఉంది. నెక్స్ట్ ఏమో ఇక్కడ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మంచిగా అయితే బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ 1 ఇయర్‌కి వచ్చేదనైతే ముందే చెప్పేస్తున్నాము. ఎందుకంటే నాకు తెలిసి మామూలుగా నేను పెళ్ళయ్య నుంచి కూడా ఎప్పుడూ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కే వచ్చేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే పెళ్ళికొచ్చి 2 మంత్స్ ఉండిపోవడము, నెక్స్ట్ ఈ పండగకొచ్చి ఓ 10 డేస్ ఉండిపోవడం. సో, ఇదంతా దీనివల్ల కొంచెం జర్నీ మాకు ఎక్కువ అనిపించిందనమాట. మాకు లాంగ్ కాబట్టి వెళ్ళడానికి, రావడానికే 3 డేస్ అలా అయితే అయిపోతుంది. మధ్యలో మాకు వచ్చామంటే 1 మంత్ ఉంటేనే ఉన్నట్టు. లేదంటే ఏందో అసలు వచ్చి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇంకా అందరికీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్‌కే కలిసేది కదా! ఇంకా వస్తే వీళ్ళెవరైనా మమ్మల్ని చూడటానికి రావాలే తప్ప, ఇంకా మా తాతయ్య కూడా వచ్చాడు నన్ను చూడటానికి. అంటే మా తాతయ్యకి ఉన్న మనవరాల్లో కల్లా నేనంటేనే కొంచెం ఎక్కువ ఆశ అనమాట. నేను చదువుకునే రోజుల్లో కూడా ఎక్కువగా నన్ను చదువుకోమని చాలా ప్రోత్సహించేవారు. అప్పట్లో మా తాతయ్య బాగా చదువుకున్నారు. అంటే బాగా అంటే అప్పట్లో 5థ్ క్లాసే చదువుకున్నారు. కానీ ఆ 5థ్ క్లాస్‌కి ఇప్పటికీ కూడా ట అదే రామాయణము, మహాభారతం ఇవన్నీ పుస్తకాలన్నీ చదువుతారనమాట. అంటే మా తాతయ్య తెలుగు మాత్రం చాలా చదువుతాడు. ఇంకా అప్పట్లో తెలుగుకి జాబ్ కూడా వచ్చింది. కాకపోతే రూ. 50 జీతం. అందుకని వాళ్ళ నాన్నగారేమో వద్దులే అని చెప్పేసి వ్యవసాయం అయితే చేపించారంట. ఇక్కడ మా తాతయ్య ఏమో నాకు ఒక 500 ఇస్తున్నారు ఏమైనా కొనుక్కో అని. ఇవే డబ్బులు పెళ్ళికి ముందు ఇచ్చి ఖర్చు పెట్టుకోమంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. అప్పట్లో మా తాతయ్య నాకు 150కి మించి ఇచ్చేవారు కాదనమాట ఖర్చులకి. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక ఇస్తే నాకింక తీసుకోవాలనిపించలేదు. మా అమ్మ ఇచ్చినా సరే నాకు అలానే అనిపించిద్ది. ఇంకా వాళ్ళకే ఖర్చులకు ఉంచుకోమని అయితే చెప్పేసాను. అజయ్ అన్నయ్య తెలుసు కదా! మహాలక్ష్మి పెళ్ళిలో బాగా కనిపిస్తాడు. ఈ అన్నయ్య వాళ్ళు కూడా ఈరోజే బయలుదేరిపోతున్నారు. అన్నయ్య ఏమో బైక్ మీద వస్తున్నారు. వదినేమో మాతో పాటు వైజాగ్ వరకు వస్తున్నారు. వాళ్ళు కూడా వైజాగే వెళ్తున్నారు. ఇంకా మాతో పాటు కలిసొచ్చేసింది. మహాలక్ష్మికి వీళ్ళకి 3 డేసే గ్యాప్ అనమాట పెళ్ళికి. సో, వీళ్ళ పెళ్ళైన 3 డేస్‌కి మహాలక్ష్మి వాళ్ళ పెళ్ళైతే అయ్యింది. సో, దగ్గరగానే. ఇంకా మా వోళ్ళంతా కూడా మంచిగా అయితే నాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేశారు. ఇంకా మాకు పల్లెటూరులో తెలిసిందే కదా! ఎవరైనా దూరం వెళ్తున్నామంటే అందరూ కూడా చక్కగా పలకరిస్తారు. మరో 1 మంత్‌లో ఈ బుల్లబ్బాయాలు మన ఏరియాలో ఉంటారు. అంటే కారంచేడు వచ్చేస్తున్నారు. వీళ్ళు ఇదివరకు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నకి డ్యూటీ. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వస్తున్నారనమాట. ఇంకా 1 మంత్. వాళ్ళతో పాటే నన్ను కూడా మా వారు రమ్మన్నారు. కానీ పిల్లలతోటి మళ్ళీ చాలా ఇబ్బంది అయిద్దని చెప్పి మేము ముందు వచ్చేసాము. సో, ఇక్కడ మా వాళ్ళంతా ఎంత మంచిగా పంపిస్తున్నారో చూసారా? నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే ఎంతో చక్కగా వెళ్ళగానే అందరూ పలకరించారు. ఇంకా మాకు వచ్చేటప్పుడు ఎలా పలకరిస్తారో వెళ్ళేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు చెప్పి మంచిగా పంపిస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రము ఏదో తెలియని బాధ. మళ్ళీ ఎప్పుడు చూస్తాను అదే అనిపించిద్ది నాకు. మళ్ళీ ఎప్పుడు చూస్తాను వీళ్ళందరినీ అని. ఎందుకంటే తెలిసిందే కదా! లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న ప్రాబ్లమే అది. ఏది ఒక పట్టాన రాలేము, వెళ్ళలేము. సో, అక్కడ నాకు చాలా బాధ అనిపించిద్ది. ఇక్కడైతే మేము సాలూరు బస్ స్టేషన్‌కైతే వచ్చేసామండి. నేను అప్పుడెప్పుడో డిగ్రీ కాలేజ్ చదివేటప్పుడు ఇక్కడ బస్సులు ఎక్కేదాన్ని. తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడం. అంటే వైజాగ్‌కి అరగంటకి బస్సులు ఉంటాయని అయితే మా అన్నయ్య వాళ్ళు చెప్పారు. ఇంకా మేము వచ్చాక కరెక్ట్‌గా అదే టైంకి తీస్తున్నారు బస్సు. సో, కరెక్ట్‌గా వెయిట్ చేయకుండా మాకైతే అలాగే ఎక్కిపోయాము. ఇక్కడ మా బుడ్డదేమో మా దగ్గరుంది. ఇంకా నవ్య దగ్గరేమో రేణు కూర్చుంది వెనకాల వాళ్ళు. అంటే అజయ్‌ని వాళ్ళ వైఫ్ అనమాట. సో, తను మాతో పాటు వస్తుందని చెప్పాను కదా! ఇక్కడ మా బుడ్డదాన్ని చూసారా సాత్విని జేబులో నుంచి అసలు ఏందో మరి చెయ్యి పెట్టి అసలు రావట్లేదు. ఏందో డబ్బులు అనుకోకండి. దాన్ని దువ్విన తెచ్చుకుంది జాగ్రత్తగా. ముందు రోజు కుర్కురేలో వచ్చిందంట. ఇంకా జాగ్రత్తగా తీసుకొచ్చి తలదూకుంటుంది. మేమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నామండి. మా వారికేమో బస్ పడదు అదొక భయము. అందుకని ఇంటి దగ్గర అసలు ఇద్దరం కూడా ఏమీ తినలేదు. పిల్లలకు కూడా ఏమీ పెట్టలేదు. సో, నలుగురం కూడా అసలు ఏమీ తినకుండా బయలుదేరామనమాట. ఎందుకంటే రేణుకు కూడా బస్ పడదు. ఇంకా ఇక్కడైతే మేము జూ చూసుకొని సో, అజయ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా! నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి
కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాము. జూ పార్క్ వీడియో అంతా నేను నెక్స్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తానండి. బయలుదేరేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, చెప్పనే లేదు. మా బొడ్డదేమో క్యూట్గా నా జేబులో డబ్బులే లేవందనమాట. ఇంకా మా వాళ్ళు ఏం చేశారు, చెరో 100 వేసి 200 వేసి తీసుకొచ్చి ఆ జేబు అయితే నింపేశారు. స్టేషన్లోకి వచ్చాక ఇంకా అజయన్య నవ్య అయితే వెళ్ళిపోయారు. మేమేమో ఇంక ఇక్కడే ఫుడ్ తినేసి 7:30కి ట్రైన్ వస్తేనూ ఎక్కిపోయాము. విజయవాడలో దిగినప్పుడు వీడియోస్ ఏమీ తీయలేదు, ఎందుకంటే ట్రైన్ లేట్ అని చెప్పాను కదండి. 3ంటికి రావాల్సింది 5ంటికి వచ్చిందనమాట విజయవాడ. ఇంకా అప్పుడే మాకు ఇక్కడ ప్యాసింజర్ ఉంది, గూడూరు ప్యాసింజర్ కోదలండి, ఎక్స్ప్రెస్సే. ఇంకా అదైతే ఎక్కిపోయాము. మా బొడ్డుది మా వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, అంతా కూడా వాళ్ళ నాన్నకే ఇచ్చింది. అంటే బయటకు వచ్చేటప్పుడు అన్నీ వాళ్ళ నాన్నే కొనేసి తెస్తారు కదా, అందుకనే వాళ్ళ నాన్నకే డబ్బులు ఇచ్చిందనమాట. నాకైతే అసలు ఏమి ఇవ్వలేదు. ఇక్కడే స్టేషన్లో దిగాక మా అన్నయ్యకి అయితే ఫోన్ చేసాము, బైక్ తీసుకొని వస్తున్నాడు. సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పాపం మా వారు ఈ జర్నీలేమో కానీ నన్ను చంపుతుంది అంటున్నారు. ఇంకా మాకు తప్పదు, లాంగ్ కదా. అది కాకుండా జర్నీల మీద జర్నీలు చేసి చేసి ఎంత డల్ అయిపోయామో చూసారా. వాడిపోయిన తోటకూర కట్టల్లో అయిపోయాము ఒక్కొక్కరం. సో ఫైనల్ అయితే ఇది మన అడ్డ. సో ఇంటికైతే క్షేమంగా వచ్చేసాము. కాకపోతే ఈసారి మధ్యలో ఏ స్ట్రగుల్స్ లేవు. ట్రైన్ ఒక్కటే బాగా లేట్ అయిపోయింది, సో అదొక్కటే. ఇంకోటి ఏంటంటే నైట్ ట్రైన్లో అస్సలు నిద్ర లేదు. మా వారు రేణు ఒక బెర్త్ మీద చక్కగా నిద్రపోయారు. ఇంకా నేను సాత్విక ఒక బెర్త్ మీద అయితే పనుకున్నాము. మా పక్క బెర్త్ ఖాళీగా ఉందని చెప్పి సాత్విక పద్దాక లేచి వెళ్ళి ఆడే పనుకునేది. ఏ రాత్రి ఎవరు తీసుకెళ్ళిపోతారని చెప్పి నాకు భయమేసి ఇంకా క్షణానికి లేచి చూస్తూ ఉండదని అనమాట. ఇంకా అస్సలు నిద్ర లేదు. ముందైతే ఫ్రెష్ అయ్యి మంచిగా నిద్రపోవాలి, ఆ తర్వాత లేచి పని చేసుకోవాలి. అది కూడా ఓపుకుంటే, లేదంటే నెక్స్ట్ డేనే. ఫైనల్లీ మంచిగా ఇంటికైతే చేరుకున్నామండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇక మీదటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మీకు నచ్చేటట్టు మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.